నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క వృశ్చిక రాశి వారికి 2026 సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మనం ఫస్ట్ హాఫ్ ఒక ఓవర్‌వ్యూ గనుక మనం గమనించుకుంటే జనరల్‌గా మీ వృశ్చిక రాశి వారు కొంచెం లోపల దాచుకునే మనుషులు అండ్ కాస్త ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది విపరీతంగా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ యాస్ వెల్ యాస్ ఎక్కువ సీక్రెట్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ థింకింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే జలతత్వ రాశి మీ యొక్క వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి. అండ్ ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్‌ని కోరుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బట్ మీకిక్కడ ఫస్ట్ హాఫ్‌లో ఈ రాహుకేతువుల పొజిషన్ వల్ల గానీ, గురుడు యొక్క పొజిషన్స్ వల్ల గానీ, కాస్త అనుకున్న పనులన్నీ కూడా కొంచెం డిలే అవ్వడం అండ్ కెరియర్‌లో విపరీతమైన ప్రోగ్రెస్ ఏది కూడా రాకుండా, కాస్త బ్రేక్ త్రూస్ ఏది కూడా రాకుండా ఇబ్బందులు పడడం ఇలాంటివి ఫేస్ చేసుంటారు. సో, అది ఎందువల్ల అంటే యాస్ ఐ సెడ్ ఎర్లియర్ ఈ రాహుకేతు ప్లేస్‌మెంట్, గురుడు ప్లేస్‌మెంట్స్ ఇలాంటివి కొంచెం ఇల్ పాజిట్ అవ్వడం వల్ల మీకు అలాంటి డిలేస్ గానీ, ఆబ్‌స్టాకిల్స్ ఈ ప్రాబ్లమ్స్ గానీ ఫేస్ చేశారు. సో, బట్ గుడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఈ ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. అంటే సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అనేది మీ లైఫ్‌లో మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయబోతూ ఉన్నారు. సో, నెగెటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో, మంచి విషయం ఏంటంటే పాజిటివ్స్ ఎక్కువున్నాయి. అవి ఏవేవి ఉన్నాయి, ఏవేవి పాజిటివ్ ఉన్నాయి, ఏవేవి నెగెటివ్ ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అండ్ వారికి కూడా ఉపయోగపడే పాయింట్స్ ఉంటే వారి లైఫ్ కూడా బెటర్‌మెంట్ అవుతుంది. సో, లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్ కనుక మనం గమనించుకుంటే ముందుగా ఇక్కడ ఆగస్టు 2న రాహు ధనిష్ట నక్షత్రంలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి నెల 16వ తేదీ 16న సూర్యుడు ఈ యొక్క రాశిని మారుతూ ఉంటారనమాట. అండ్ ఆ తర్వాత ఈ అక్టోబర్ 25 తర్వాత గురుడు సింహరాశిలోకి ఈసారి అతిచార గురుడి ప్లేస్మెంట్ మూలాన గురుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే మీ దశమ స్థానంలోకి. అండ్ డిసెంబర్ 5వ తేదీ 5న రాహుకేతువులు మకర కర్కాటక రాశిలోకి గోచారాలు చేసి ప్లేస్మెంట్స్ మార్చుకుంటారు. ఇది 1.5 ఇయర్ తర్వాత జరిగే కార్మిక్ ట్రాన్సిట్ అనమాట. సో, దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా. సో, కెరియర్‌కి సంబంధించి స్టార్ట్ చేస్తే గనుక స్విచ్ వర్సెస్ స్టే. కెరియర్‌లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రోత్ కావచ్చు, బ్రేక్ త్రూ కావచ్చు, ఈ ఈ సంవత్సరంలో అక్టోబర్ 25 తర్వాత జరుగుతుందనమాట. ఎందువల్ల వై అనే ప్లానెటరీ రీజన్ గనుక చూసుకుంటే, మీకు ద్వితీయ స్థానాధిపతి, ధన స్థానాధిపతి, త్రికోణ స్థానాధిపతి అయిన గురుడు మీ దశమ స్థానం హౌస్ ఆఫ్ కెరియర్ అనమాట. సో, మీ కర్మ, కెరియర్, మీరు చేస్తున్న వర్క్స్ చేయాలనుకుంటున్నవి, మీ సర్వైవల్ గాని, మీ జీవనోపాధి అంటే ఇంక అన్నీ వచ్చేస్తాయి. మీ కర్మ బేసికల్లీ. మీ కర్మకి సంబంధించిన స్థానంలో దశమ స్థానంలోకి రావడం వల్ల కెరియర్‌లో మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి తీసుకొనొస్తారు. గురుడు అంటేనే మీకు తెలిసే ఉంటుంది. కొంచెమన్నా తెలిసే ఉంటుంది. పూర్ణ శుభగ్రహము. అండ్ మన జీవితంలో మంచి అవకాశాలని, ఆపర్చునిటీస్‌ని వీటన్నిటిని తీసుకొనొస్తూ మంచి ఈవెంట్స్ అన్నిటిని కూడా మెటీరియలైజ్ చేసే గ్రహం గురుగ్రహం అనమాట. సో, మన జీవితాన్ని గ్రో చేయడానికి ఉపయోగపడే గ్రహం గురుగ్రహం. ఆ గురుడు మీ దశమ స్థానంలోకి రావడం వల్ల మీరు ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అటు ఇటుకైనా సరే అక్టోబర్ 25 తర్వాత నుంచి కెరియర్‌లో మంచి గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఈ టైం పీరియడ్‌లో వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కావచ్చు ఇలాంటివి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. ఖచ్చితంగా దశమ స్థానంలో గురుడు ఇన్ జనరల్‌గా చూసుకుంటే గోచార రీత్యా కాకుండా కాలపురుషుని రీత్యాక్రమంలో గురుడు దశమ స్థానంలో నీచబడతాడు. అంటే అక్కడ ఓవర్ వర్క్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయలేడు. అండ్ క్రిటిసిజం కావచ్చు అండ్ ఒక అవమానాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా అంతగా తీసుకోలేడు గురుగ్రహం. సో, మీకు దశమ స్థానంలో గురుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కూడా వస్తాయి. ఒక పాజిటివ్ వస్తుందంటే ఒక నెగెటివ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఈ నెగెటివ్‌ని మీరు ఎక్కువ పట్టించుకోకూడదనమాట. ఆ పాజిటివ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అండ్ క్రిటిసిజం అండ్ ఈ అవమానాలు ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువేం కాదు. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. సో, దాన్ని పట్టించుకోకుండా మీరు గనుక ముందుకు వెళ్లారంటే మంచి సరికొత్త బాధ్యతలు గానీ, మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చి వాటిలో మీరు గ్రో అవ్వడం గానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా వెల్త్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, సో, ఖచ్చితంగా ఈ 2026 సెకండ్ హాఫ్‌లో చాలా వరకు ఆదాయం బాగా పెరుగుతుంది. బట్ కాకపోతే కాస్త ఈ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అది అనవసరమైన విషయాలపైన ఖర్చులు ఎక్కువుంటాయి. కాస్త కంట్రోల్ చేసుకోండి. అండ్ రాహుకేతువుల గోచారం ఎందువల్ల అనే ప్లానెటరీ రీజన్ గనుక చూసుకుంటే, రాహుకేతువుల గోచారం అనేది మీకు ఈ తృతీయ, నవమ స్థానంలోకి వచ్చేయడం వల్ల మీ యొక్క లాభస్థానం అనేది కొంచెం బెటర్‌మెంట్ అవుతుంది. దశమ స్థానం బెటర్‌మెంట్ అవుతుంది. ఈ 2 అవ్వడం వల్ల మీ ప్రొఫెషన్ బాగుందంటే ఆటోమేటిక్‌గా వెల్త్ కూడా కొంచెం బాగా వస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ దశమ లాభస్థానాలు గానీ ఇవన్నీ కూడా కాస్త బెటర్‌మెంట్ అవుతూ వస్తాయి ఖచ్చితంగా. సో, కొత్త కొత్త ప్లాన్స్, స్ట్రాటజీస్ ద్వారా మీ యొక్క వెల్త్ గ్రోత్ చేసుకోవడానికి కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఈ యొక్క టైం పీరియడ్ అయితే. సో, ఆల్మోస్ట్ డిసెంబర్ 5 తర్వాత జరిగే రాహు, కేతు గోచారం. రాహు థర్డ్ హౌస్‌లోకి వస్తాడు. థర్డ్ హౌస్ అంటే ఏంటంటే మీ యొక్క సెల్ఫ్ సారీ మీకెట్లా చెప్పాలంటే, మీకు గ్రోత్ గావచ్చు, మీ ఆలోచనలు గానీ, ఓకే, మీ ఇంట్రెస్ట్స్ గావచ్చు,
మీ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. ఇక్కడ రాహు వచ్చినప్పుడు షార్ప్ ఇంటెలిజెన్స్ రిగార్డింగ్ దీస్ థింగ్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ డిసెంబర్ 5 తర్వాత మీకు మంచి మంచి స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీ వెల్త్ పరంగా. నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్ కనుక చూసుకుంటే ఈ టైం పీరియడ్లో రిలేషన్షిప్స్ కూడా చాలా వరకు బెటర్మెంట్ అవుతాయి అన్నమాట. ఎలా బెటర్మెంట్ అవుతాయి అనే విషయాన్ని చూసుకుంటే మీ పంచమ స్థానాధిపతి మీ ఆలోచనలకు సంబంధించి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, మీ మెచ్యూరిటీ లెవెల్స్కి సంబంధించిన అధిపతి అయిన గురుడు మీ దశమ స్థానం సింహరాశిలోకి అండ్ అది ఆ మిత్ర రాశి అవ్వడం, అగ్నితత్వ రాశి అవ్వడం, ఆ ప్లేస్మెంట్లోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా వరకు బాగా బిల్డ్ అవుతాయి. తద్వారా మీ రిలేషన్షిప్ స్టేటస్ అనేది కూడా బాగా పెరుగుతుంది అనమాట. మీ యొక్క స్పౌజ్ని బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తం అవతల వారిదే తప్పు, నాదేం లేదని మాత్రం అనుకోకుండా ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా మీ తప్పులు కూడా మీరు రియలైజ్ అవుతారు. ఈ October 25 తర్వాత మీ వైఫ్ పైన కావచ్చు, మీ హస్బెండ్ పైన కావచ్చు, మీరు వారి పరంగా మీరు చేసిన నెగిటివ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కాస్త రియలైజ్ అయ్యి వాటన్నింటిని రెక్టిఫై చేసుకుంటూ, అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా మంచి మెచ్యూర్డ్ పర్సన్గా బిహేవ్ చేస్తూ ఆ రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా బెటర్మెంట్ అనేది చేసుకుంటారు ఆటోమేటిక్గా మీకు మీరే. మీకు ఏది కూడా ప్లానటరీ ట్రాన్సిట్స్ జరగడం వల్ల ఏదో వచ్చి పడిపోదండి ఎప్పుడు కూడా. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఏవి అవ్వవు. ఏదైనా సరే మీ ఇనిషియేషన్ ద్వారానే జరుగుతుంది. లేదంటే ఆ ప్లానటరీ ట్రాన్సిట్ ఎలా ఉందో అది ఇంకో విషయం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు అవసరమైన విషయాలు ఇంపాక్ట్ చూపించాలంటే అవసరమైన విషయం ఏంటో మీరు ఫస్ట్ ఇనిషియేట్ చేసి ఆ ప్లానెట్కి చూపించాల్సి ఉంటుంది. సో అంటే మీకు రిలేషన్షిప్స్ అనేది బెటర్మెంట్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి రిలేషన్షిప్స్ పైన మీరు ఆలోచించడం అనేది మొదలుపెట్టాలి. వాటిని ఎలా బెటర్మెంట్ ఆలోచించడం మొదలుపెట్టాలి. సో అలా మొదలుపెట్టినప్పుడు ఆ ప్లానెట్ దానికి సంబంధించిన ఎనర్జీస్కి అనుగుణంగా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. యాక్ట్ చేసినప్పుడు మీకు అవన్నీ కూడా బెటర్మెంట్ అవుతాయి. ఆల్రెడీ గురుడు పూర్ణశుభుడు కాబట్టి. సో కాబట్టి రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో మీరు బెటర్మెంట్ కోరుకుంటూ ఉంటే మీరు చేసిన మిస్టేక్స్ని రియలైజ్ అయ్యి కొంచెం మెచ్యూర్డ్గా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ కాస్త ముందరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. జస్ట్ 1% ఇనిషియేషన్ చాలు. జస్ట్ 1% ఇనిషియేషన్ ఇస్తేనే మీకు రిమైనింగ్ అంతా కూడా ఆ జూపిటర్ గురుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా రిమైనింగ్ అన్నీ కూడా చాలా బాగా జరిగిపోతాయి. సో ఇదనమాట రిలేషన్షిప్స్కి సంబంధించింది. అండ్ నేను కొంచెం ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన అనే వర్డ్ ఎక్కువ స్పీడ్గా మాట్లాడతా. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. రిలేషన్షిప్స్ అనేస్తాను. సో అది కొంచెం పట్టించుకోవద్దు, అదొకసారి ఇగ్నోర్ చేయండి. అండ్ మీరు కనుక నేను కొంచెం స్పీడ్గా మాట్లాడేస్తున్నా అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం ఆ సెట్టింగ్స్లో 0.75x కానీ 0.85xలో కానీ వీడియో పెట్టుకొని వినండి. నా మేనరిజం అనమాట అది. నేను కొంచెం స్పీడ్గా మాట్లాడతాను, ఫాస్ట్గా ఎడ్జ్ చేస్తాను. అలానే కన్సల్టేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ స్పీడ్గా చెప్పి పెట్టేస్తాను కాదు. జనరల్గా కొంచెం ఫాస్ట్గా చెప్తూ ఉంటా. అది మీరు కనుక వచ్చిన వారు చెప్పారంటే కాస్త నార్మల్గా చెప్తాను అనమాట. సో మీకు కనుక ఇబ్బందిగా ఉంటే కాస్త ఆ 0.85x పెట్టుకొని వినండి, లేదంటే నార్మల్గా వినండి, పర్లేదు. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీ అండ్ అసెట్స్. సో ఏదన్నా వెహికల్ కావచ్చు, ఏదన్నా భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్ బై చేయాలి అనుకుంటూ ఉంటే December 5 తర్వాత బై చేయండి. December 5 లోపల కనుక బై చేశారంటే కాస్త ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. సో ఎందుకంటే మీ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతానికి చతుర్థ స్థానంలో రాహు యొక్క ప్లేస్మెంట్ ఉంది. సో ఇది ధనిష్ట నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు అవుతాడు. ధనిష్ట నక్షత్రం అంటే మీ ఇక్కడ కుజ నక్షత్రం August 2న ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. సో అది జరిగినప్పుడు మీ జన్మ రాశి మీ ఫస్ట్ హౌస్ అండ్ 6th హౌస్కి సంబంధించిన అధిపతి యాక్టివేట్ అవుతాడనమాట కుజుడు. అండ్ ఈవెన్ దో మీ జన్మ రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా ఆయనకి జనరల్గానే మ్యాల్ఫిక్నెస్ అంటే కాస్త పాపగ్రహ కారకత్వం ఉంది. అండ్ మళ్ళీ మీకు 6వ స్థానం ఈ ఇబ్బందులు, శత్రువులకి సంబంధించిన కారకత్వము ఉంది. ఈ రెండు యాక్టివేట్ అవ్వడం వలన ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త గొడవలు అవడం కానీ ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కాబట్టి December 5 తర్వాత ప్రాపర్టీస్ ఆర్ వెహికల్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంటే December 5 తర్వాత బై చేయండి. ఎక్కడ ఫర్దర్గా లాంగ్ టర్మ్లో ఎక్కడ ఇష్యూస్ ఏమి లేకుండా చాలా బాగా జరుగుతుంది. సో ఎక్కువగా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, లీగల్ వెరిఫికేషన్స్ కావచ్చు, చెకింగ్స్ కావచ్చు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. సో లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. మీ లైఫ్లో టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ చెక్ చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సెట్ చేసుకోండి. సో December 5 తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా చాలా వరకు బాగుంటాయి. అండ్ ఇది నేను ఇవ్వాలనుకున్న గ్రేటెస్ట్ సజెషన్. అండ్ ఇంకోటి కూడా రాహు ఏ ప్లేస్మెంట్లో అయితే ఉంటాడో ఆ ప్లేస్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం మనకి పెద్దదయ్యేంత వరకు మనకు తెలిసేలా చేయడం అనమాట. సో అదొకటి రాహుకి ఉన్న నెగిటివ్ క్వాలిటీ. సో మీకు ఇప్పుడు చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు ప్రస్తుతానికి. సో మీ మదర్ హెల్త్ కావచ్చు, మీ ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, మీ వెహికల్ బయింగ్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న పార్ట్స్లో రిపేర్స్ ఏదైనా ఉన్నా సరే అవేవి పెద్దగా లేదు అండ్ ఇగ్నోర్ చేయొచ్చు అనేలాగా బిహేవ్ చేసేలా చేస్తూ ఉంటాడు.
బట్ మీరు ఈ పాయింట్ కనుక వింటూ ఉంటే ఖచ్చితంగా మదర్ హెల్త్ విషయంలో, ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ విషయంలో అండ్ వెహికల్‌లో ఏదైనా రిపేర్ వచ్చుంటే వాటికి సంబంధించిన విషయంలో చిన్న రిపేర్ అయినా సరే, ఈవెన్ బోల్ట్ లూజ్ అయినా సరే, సో అలాంటి విషయాల్లో కూడా అట్‌మోస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని వాటిని అట్‌మోస్ట్ కేర్ తీసుకొని డెఫినెట్‌గా అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. మదర్ హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్ అంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడికేషన్ ఇప్పించడానికి ప్రయత్నించండి. సో కొంచెం మేబీ మీకు ఒక 5,000, 10,000 అవ్వచ్చు. బట్ అది చాలా యూస్‌ఫుల్ ఉంటుందన్నమాట. మీకు ఫర్దర్‌గా ఎలాంటి పెద్ద హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ మదర్‌కి చూసుకోవచ్చు. అండ్ ఆ ఫ్యూచర్‌లో మళ్ళీ డాక్టర్స్ కామన్‌గా ఇచ్చే డైలాగ్స్ కొంచెం తొందరగా తీసుకొచ్చుంటే అయ్యుంటుంది, అట్లా అయ్యుంటుంది, ఇట్లా అయ్యుంటుంది. ఇలాంటివి వినకుండా ఉండాలి అంటే గనక కాస్త ఇలాంటివి ప్రయత్నించండి, పాటించండి. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అయితే అవ్వరనమాట. సో ఇది నా సజెషన్ లాంటిది. ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాలు గనుక చూసుకుంటే, సో హెల్త్‌లో ఫిజికల్ హెల్త్ పరంగా పర్వాలేదు, బావుంది. బట్ మెంటల్ హెల్త్‌కి సంబంధించిన దాంట్లో ఓవర్ థింకింగ్ అండ్ ఎనర్జీ వేస్టింగ్ అనేది ఉందన్నమాట. సో ఎందువల్ల అంటే రాహు ధనిష్ట నక్షత్రంలోకి నెక్స్ట్ మంత్ ఆగస్టు 2న ఈ ధనిష్ట నక్షత్రంలోకి రావడం వలన సో ఖచ్చితంగా ఈ యొక్క థింకింగ్‌లో కావచ్చు, ఆలోచన విధానంలో గానీ, మీ ప్రాసెసింగ్ ఆఫ్ మైండ్‌లో కావచ్చు చాలా చేంజెస్ అయితే వస్తాయి. అండ్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తారు. అండ్ యొక్క ఎంతసేపైనా ఏదో గొడవ పడాలి, ఏదో చేయాలి అనే ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తారు. ఇలా అవ్వడం వల్ల మెంటల్ ఎనర్జీస్ అన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే పాత విషయాలన్నీ తవ్వి తీసుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు వాడు అట్లా అన్నాడు, నేను అది అనుంటే బాగున్ను. సో అనలేదు కదా, ఇప్పుడు ఫోన్ చేసి అందాం, మళ్ళీ గొడవ స్టార్ట్ చేద్దాం. ఇట్లాంటి ఫీలింగ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో కాబట్టి అవేమైనా వస్తూ ఉన్నా సరే, అది మీరు మైండ్‌లో పెట్టుకొని వాటిని ఇనిషియేషన్ ఏది తీసుకోకుండా అలాంటివి చేయకుండా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి నెల 16-22 మధ్యలో పీక్స్ ఎనర్జీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ గొడవలు పడడానికి గానీ, ఇట్లా ఓవర్ థింకింగ్ చేసి బాధపడడం గానీ, మెంటల్ ఎనర్జీస్‌ని వేస్ట్ చేసుకొని డిప్రెషన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ప్రతి నెల 16-22 మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నిద్రపోవడానికి ప్రయత్నించండి. సో అదొకటి మీ హెల్త్‌ని చాలా వరకు సేవ్ చేస్తుంది. అండ్ మెడిటేషన్, యోగా, వాకింగ్, జాగింగ్ ఇలాంటివన్నీ చేయండి. కాస్త మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఇదొక సజెషన్ అనమాట. స్లీప్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ టైం పీరియడ్‌లో అయితే గనక. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్‌కి గనుక చూసుకుంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి అక్టోబర్ తర్వాత తిరుగులేని విజయం అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చాలా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. సో గురుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చాలా వరకు సక్సెస్ అనేది అవుతారు. అండ్ ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని వదలకుండా ప్రయత్నించండి. డెఫినెట్‌లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు సక్సెస్ ఉంది. అండ్ దీనికి ఇంకొక చిన్న ఎగ్జామ్షన్ పాయింట్ ఏంటంటే, ముందు మీ పర్సనల్ హోరోస్కోప్‌లో గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అది తెలుసుకోండి. సో ఈ గవర్నమెంట్ తరపున కావచ్చు, ప్రభుత్వాల తరపున మీరు ఉద్యోగం చేసే ఆ యోగం ఉంటే గనుక మాత్రమే మీకు ఈ ట్రాన్సిట్స్ అంతా కూడా అప్లై అవుతాయి. మీకు ఆ యోగమే లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ అనేది లేదంటే టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్ అనేది మనకు జరగదనమాట. సో ప్రామిస్ ఉందా లేదా ఈవెంట్‌కి సంబంధించి చెక్ చేసుకోండి. సో అస్ట్రాలజర్‌ని కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు నన్ను కన్సల్ట్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ అది కంటిన్యూ చేయాలా వద్దా అనేది. సో డెఫినెట్‌గా వాల్యుబుల్ సజెషన్ అయితే పొందండి డెఫినెట్‌లీ. సో ఇదన్నమాట. సో ఒక క్విక్ సమ్మరీ చూద్దాం. ఒక 30 సెకండ్స్ సమ్మరీ. సో డూస్ అండ్ డోంట్స్ లాంటివి. సో అక్టోబర్ 25 తర్వాత కెరియర్ అండ్ ఎడ్యుకేషన్‌లో చాలా బాగుంటుంది. డిసెంబర్ తర్వాత ప్రాపర్టీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి కొంచెం డిసెంబర్ తర్వాత బాగుంటుంది. ఆలోచించుకొని చెప్పేసాను. డిసెంబర్ 5 తర్వాత కొంచెం ఇవన్నీ కూడా బెటర్‌గా ఉంటుంది. అండ్ ప్రతి నెల 16th నుంచి 22nd బిట్వీన్‌లో కొంచెం ఎక్కువ పీక్స్ ఎనర్జీస్ అనేది ఉంటాయి. వీలైతే హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఎక్కువ రెస్ట్ తీసుకోండి. లేదంటే ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయడానికైనా సరే అది చాలా మంచి టైం పీరియడ్. కొత్త పనులైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ కనుక చూసుకుంటే అక్టోబర్ మంత్‌లో కాస్త తొందరపాటు డెసిషన్స్ అనేది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎమోషనల్‌గా ఎక్కువగా ఆలోచించి ఎవరితో గొడవలు పడడం గాని ఇలాంటివి కూడా చేయకండి. అనవసరమైన లగ్జరీస్ పైన ఖర్చులు పెట్టి ఇబ్బందులు అనేది ఫేస్ చేయకండి. సో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం సీనియర్ పర్సన్స్ ద్వారా అండ్ ఎక్స్పర్ట్స్ ద్వారా గైడెన్స్ తీసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. నా సజెషన్ ఏంటంటే అక్టోబర్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే మంచిది. అంత లోపలే చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఇదన్నమాట మీ వృశ్చిక రాశి వారికి 2026 సెకండ్ హాఫ్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో వృశ్చిక రాశి అంటేనే జనరల్‌గా కొంచెం పవర్‌ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి. కాస్త హిడెన్ ఎనర్జీస్ చాలా ఉంటాయి. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. బట్ ఇనిషియేషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తీసుకుంటే కనుక డెఫినెట్‌గా ప్రతి గ్రహం కూడా ఈసారి బ్లెస్ చేస్తుంది. 2026 సెకండ్ హాఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్, ఒక మైల్‌స్టోన్ లాగా కంపల్సరీ సక్సెస్ అవ్వొచ్చనమాట. సో
ఇది ఈ వీడియోకి అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోస్, ఇలాంటి ఉపయోగపడే, మీ లైఫ్కి ఉపయోగపడే అండ్ విలువైన వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందువల్ల అంటే మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సో యూట్యూబ్ అనేది ఇంకొక 10 మందికి అది పుష్ చేస్తుంది అండ్ 10 మందికి ఎక్కువ రీచ్ చేస్తుంది అనమాట ఈ వీడియోని అయితే. దానివల్ల మన ఛానల్ గ్రో అవుతుంది అండ్ నాకు హెల్ప్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక పర్సన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మీకు తెలియకుండానే ఒక డిజిటల్ హెల్ప్ ద్వారా మీరు ఇంకో పర్సన్కి హెల్ప్ చేసిన వారు అవుతారు. వారికి ఉపయోగపడే పాయింట్స్ మన వీడియోలో ఉండొచ్చు అండ్ దానివల్ల వారికి కొంచెం బెటర్మెంట్ అనేది లైఫ్లో రావచ్చు. సో అది మీకు ఒక పాజిటివ్ కర్మలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దానివల్ల మీకు అండ్ వేరే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.